హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ తోటకూర పెసరపప్పు ఫ్రై. ఈ ఫ్రై వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో, అలాగే వాటర్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంత సింపుల్గా చేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం తోటకూరను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెసరపప్పును 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు పెసరపప్పును తీసుకున్నాను. నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. అలాగే పెసరపప్పులో నుంచి వాటర్ మొత్తం వంపేసుకొని పప్పు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఈ ఆకు బాగా దగ్గరకు పడే విధంగా ఉడికించుకోవాలి. ఆకు బాగా మగ్గిపోయే వరకు ఇందులో సాల్ట్ ఏమీ వేయకూడదు. ముందుగానే సాల్ట్ వేసేసినట్లయితే ఆకులో నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా దగ్గరకు పడిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా గిన్నె పైన వాటర్ వేసుకోవడం వలన ఆవిరికి ఆకు మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పెసరపప్పు కొద్దిగా 90% ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. పలుకు పలుకుగా ఉండాలి, మరీ మెత్తగా పెసరపప్పు ఉడికిపోకూడదు. అప్పటి వరకు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పలుకు ఉండే విధంగా పెసరపప్పును ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మీరు కారం కొద్దిగా ఎక్కువగా తినేటట్లయితే కొద్దిగా 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి, సరిపోతుంది. దీనంతటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.